ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపరంలో వచ్చేసి నల దమయంతి కథ మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో దమయంతిని వాళ్ళ నాన్నగారి రాజ్యం నుంచి వచ్చిన ఒక ఆయన చూశాడు. ఆయనకి ఇంకేం మాట్లాడుతున్నాడు ఏంటి కంటిన్యూ చేద్దాం. అందమైన పద్మాల వంటి విశాల నెత్రుల కలిగిన ఈమె మన్మథనుకు రతీదేవిల సమస్త లోకానికి పూర్ణచంద్రుని కాంతి వలె ఇష్టమై కనిపిస్తోంది. విదర్భ అనే సరోవరం నుండి అద్భుత హీనత వల్ల పైకి తీయబడిన పద్మముఖిని చూశాడు. బురదతో మలినమై పైకి తీయబడిన తామర కాడవలే ఉన్నటువంటి ఆమెను దర్శించాడు. ఆమె రాహు మింగిన చంద్రుడిన పున్నమి రాత్రి వలె ఉంది. ఎండిపోయిన నది వలె ఉంది. భర్తృశోకంతో వ్యాకుల మనస్కు అయినట్లుగా ఉంది. ఏనుగు తొండల తాకిడికి రాలిపోయిన రేకులు గల కమలాలు భయపడిన పక్షులు కలిగి వ్యాకులమైన సరోవరంలా ఉంది. సుకుమారి అయి అవయవ సౌష్ఠవం కలిగి రత్నస్థగిత గృహాలలో నివసింప తగినట్లుంది. సరోవరం నుండి పైకి తీయబడి ఎండకు ఎండిన తామర తూడిలా ఉంది. మంచి రూపం, ఔధర్యాది గుణాలు కలిగి ఉంది. అలంకారాలకు యోగ్యురాలైనా అలంకరించుకోలేదు. ఆకాశంలో నీలి మేఘాల నడుమ శుక్లపక్ష విధినాటి చంద్రలేఖ వలె ఉన్నది. ఇష్టమైన కామభోగాలు, బంధువులు లేక భర్తను చూడాలనే కోరికతో మాత్రమే దేహాన్ని ధరించి ఉంది. ఆభరణాలు లేకపోయినా స్త్రీకి భర్తయే శ్రేష్టమైన భూషణం. శోభ కలదైనా ఇప్పుడు పతి లేక ఈమె శోభించడం లేదు. ఈమె లేని నలుడు జీవించి ఉన్నాడన్న శోకంతో శిథిలం కావటం లేదన్నా అది నలుడు చేస్తున్న దుష్కర కార్యమే. నల్లని కురులు, కమలాల వంటి నేత్రాలు గల ఈమె సుఖాలను అనుభవించడానికి తగినదైనా దుఃఖాలను అనుభవిస్తోంది. ఈ పరిస్థితిని చూచి నాకు కూడా బాధ కలుగుతోంది. ఈమె దుఃఖం ఎప్పుడు తీరిపోతుందో, సాధ్వి అయిన ఈమె భర్తతో కలిసి చంద్రునితో రోహిణి వలె ఎప్పుడు ఉంటుందో. రాజ్యభ్రష్టుడైన నలమహారాజు ఈమెను తిరిగి పొందడం వలన తన రాజ్యాన్ని కూడా తిరిగి పొంది సంతోషాన్ని పొందగలడు. తనతో సమానమైన శీలం, వయసు, వంశం గల దమయంతిని పొందడానికి తగినవాడు నలుడు. నలునికి తగినది ఈ దమయంతి. అప్రమేయుడు, పరాక్రమ సంపన్నుడైన నలుని భార్య అయినటువంటి దమయంతి పతిని చూడాలనే కోరికతో ఉన్నది. ఈమెను ఊరడించడం ప్రస్తుతం నేను చెయ్యి తగిన పని. పూర్వం దుఃఖం ఎరుగనిది. ఇప్పుడు దుఃఖార్తే భర్తృ ధ్యాన తత్పరయే ఉన్నది. పూర్ణచంద్రముఖి అయినటువంటి దమయంతిని నేనిప్పుడు ఊరడిస్తాను. బృహదర్శుడు ఇలా అన్నాడు. వివిధ కారణాల చేత, లక్షణాల చేతను ఈ విధంగా ఆలోచించిన సుదేవుడు దమయంతి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. దమయంతి, నేను సుదేవుడనే బ్రాహ్మణుడును, మీ అన్నగారి మిత్రుడును. మీ తండ్రి గారైన భీమరాజు యొక్క ఆదేశంపై నిన్ను వెదకటానికి ఇలా వచ్చానని చెప్పి అన్నాడనమాట. నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు క్షేమంగా ఉన్నారు. వారి యొద్దన్నటువంటి ఆయుష్మంతుల నీ పుత్రుడు, పుత్రిక కూడా క్షేమంగా ఉన్నారు. నీ గురించి బంధువర్గమంతా శక్తిహీనులై ఉన్నారు. చాలామంది బ్రాహ్మణులు నీ కోసం వెతుకుతూ దేశాలని తిరుగుతున్నారు. దమయంతి సుదేవుని గుర్తించింది. క్రమంగా తన వారి గురించి, మిత్రులందరి గురించి సుదేవుని అడిగింది. దమయంతి తన అన్నగారికి ఇష్టడైనటువంటి సుదేవుని చూసి ఏడ్చింది. ఏకాంత ప్రదేశంలో సుదేవునితో జరిగిన విషయాన్నంతా వివరించి చెబుతూ ఏడుస్తున్న సైరేంద్రుని చూచి సునంద శోక సంతప్తురాలైంది. సైరేంద్రి బ్రాహ్మణుని చెంత రోధిస్తున్న విషయాన్నంతా సునంద తన తల్లికి చెప్పింది. విషయాన్ని తెలుసుకోవాలని ఉంటే వచ్చి ఆమెను గురించి తెలుసుకోమన్నది. సునంద చెప్పినంత విన్న తర్వాత రాజమాత అంతఃపురా నుండి బ్రాహ్మణునితో పాటు సైరేంద్రి ఉన్న ప్రదేశానికి వచ్చింది. తర్వాత రాజమాత సుదేవుని పిలిపించి అడిగింది. ఈమె ఎవని భార్య, ఎవని కుమార్తె? ఏ విధంగా ఈమె జ్ఞాతుల వల్ల, భర్త వల్ల నష్టాన్ని పొందింది? ఈ స్థితిని పొందడం ఎలా జరిగింది మీకు తెలుసా? మీ వలన ఈమెను గురించిన విషయాన్నంతా సమగ్రంగా వినాలని కోరుతున్నాను. దివ్య రూపం గల ఈమె గురించి యథార్థాన్ని చెప్పండి. రాజమాత సుదేవునితో ఈ విధంగా చెప్పిన తర్వాత బ్రాహ్మణోత్తముడైన సుదేవుడు సుఖంగా కూర్చుని దమయంతి గురించి జరిగినట్లుగా చెప్పాడు. మరి అంతా చెప్పాడు కదా, రాజమాతకి ఈమె ఎవరో తెలిసింది కదా, మరి పుట్టింటికి పంపాలి కదా, పంపిందా లేదా? రేపు డిస్కస్ చేద్దాం.